బండ్ దగ్గర గణేశుడి విగ్రహాల నిమజ్జన ప్రక్రియ ముగియడంతో క్లీనింగ్ పనులు మొదలుపెట్టింది జీహెచ్ఎంసీ. ట్యాంక్ బండ్ పరిసరాలను శుభ్రం చేసే పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ట్యాంక్ బండ్ దగ్గరే కాదు, హైదరాబాద్ వ్యాప్తంగా చెత్త వ్యర్థాలను తొలగించేందుకు జీహెచ్ఎంసీ క్లీనింగ్ చేపట్టింది. 100 మీటర్లకు ఓ శానిటేషన్ బృందాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా 200 టీంలను ఏర్పాటు చేసి క్లీనింగ్ పనులు చేస్తున్నారు. పేరుకుపోయిన వ్యర్థాలను జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు తొలగించి ఎప్పటికప్పుడు వాహనాల ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పూలు, సామాగ్రి, వస్త్రాలు, కాగితాలు, ఇతర చెత్తా చెదారాలు తొలగిస్తున్నారు. హుస్సేన్ సాగర్లో వ్యర్థాలను తొలగించే బాధ్యత హెచ్ఎండిఏ, రోడ్లను శుభ్రం చేసే బాధ్యత జీహెచ్ఎంసీ తీసుకుని పనులు మొదలుపెట్టాయి. గణేష్ నిమజ్జనాలు ముగియడంతో హైదరాబాద్ వ్యాప్తంగా చెత్త వ్యర్థాలను తొలగించేందుకు జీహెచ్ఎంసీ క్లీనింగ్ ప్రక్రియ చేపట్టింది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్ ప్రసాద్, చెప్పండి, మొత్తం ఎంతమంది వర్కర్స్ తో ఈ క్లీనింగ్ ప్రక్రియ జరగబోతోంది? తాజా డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మనం చూస్తున్నాం, గత కొద్ది రోజులుగా నవరాత్రి ఉత్సవాలు పూర్తయిన అనంతరం కూడా నిమజ్జనానికి వస్తున్నటువంటి ఒక గణపతుల సంఖ్య అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. మనం చూస్తున్నాం, గత 9 రోజులు పూర్తి చేసుకున్నప్పుడు 2 రోజుల క్రితం ఏదైతే నిమజ్జనం జరిగిందో వాటికి సంబంధించినటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా ఇటు హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ వద్ద కొలిగిస్తున్నారు. మనం ప్రస్తుతం హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ ఏదైతే పీపుల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి నిమజ్జనం పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. మనం ఇక్కడ చూడవచ్చు, నిన్నటితో పాటు ఈ రోజు కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా చాలా సుదూర ప్రాంతాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి గణపతులన్నీ కూడా నిమజ్జనానికి వస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ చెత్తకు సంబంధించి అయితే ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేసి ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అయితే తొలగిస్తున్నారు. మనం గమనించవచ్చు, ఒకసారి కనుక మనం చూస్తే ఇటు హుస్సేన్ సాగర్లో గత వారం రోజులుగా ఏదైతే వినాయక చవితి ప్రారంభం ప్రతిష్టాపన జరిగిన అనంతరం 3వ రోజు నుంచి అయితే నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. 3వ రోజు నుంచి కొనసాగుతున్నటువంటి నిమజ్జనాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి స్క్రాప్ కానీ ఇవన్నిటిని కూడా ఇటు జీహెచ్ఎంసీ అయితే దగ్గరుండి సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది కూడా వీటిని తొలగిస్తున్నారు. అంతేకాకుండా నిమజ్జనాలు అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటు రోడ్లపైన కూడా ఏదైతే చెత్త ఉంటుందో దాని మొత్తాన్ని కూడా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది సుమారు హైదరాబాద్ వ్యాప్తంగా 200 ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేసి క్లీనింగ్ అనేది కొనసాగిస్తున్నారు. మనం చూడవచ్చు, హుస్సేన్ సాగర్ పీపుల్ ప్లాజా వద్ద గమనిస్తే ఏదైతే ఇటాచీ వాహనం ఉందో దాంతోనైతే ఇటు లోపల ఉన్నటువంటి ఒక వ్యర్థాలన్నింటినీ కూడా తీస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరొక 2 రోజుల పాటు కూడా ఈ యొక్క వ్యర్థాలను తీయడానికి సమయం పడుతుందని అధికారులు చెప్తా ఉన్నారు. చూస్తున్నాం, భారీ గణపతుల సైతం ఇక్కడ నిమజ్జనాలు జరగడంతో ఇటు ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ట్యాంక్ బండ్లో కలవకుండా ఉండేందుకైతే ఎప్పటికప్పుడు ఇటు క్లీనింగ్కి సంబంధించి కొన్ని వాహనాలు కూడా ఇందులో పనిచేస్తున్న దృశ్యాలను అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్పై అయితే చూస్తున్నాం. ఎందుకంటే వాటర్ని ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేస్తూ, అదేవిధంగా చెత్త ఏదైనా ఉంటే సేకరించేటువంటి ఒక యంత్రాలను కూడా మనం గమనించవచ్చు. ఇటు ట్యాంక్ బండ్ వ్యాప్తంగా కూడా మనం చూస్తే ఇటాచీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అటు వాటర్లోనే వండుకుంటూనే అటు ఉన్నటువంటి చెత్త మొత్తాన్ని కూడా తీసి ఇటు ఒడ్డుకు వేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అనంతరం ఒడ్డుకు వేసిన అనంతరం ఇక్కడ ఎవరైతే సిబ్బంది ఉంటారో శానిటేషన్ సిబ్బందితో పాటు ఇటు స్క్రాప్ సేకరించేటువంటి సిబ్బంది మొత్తం కూడా ఈ యొక్క చెత్త మొత్తాన్ని కూడా తీసి డంపింగ్ యార్డులకు పంపించేందుకైతే లారీలలో లోడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు పీపుల్ ప్లాజా వద్ద ఇంకా నిమజ్జనం అనేది కొనసాగుతూనే ఉంది. వివిధ జిల్లాల నుంచి వస్తున్నటువంటి నిమజ్జనానికి వస్తున్నటువంటి ఏదైతే గణపతులు ఉన్నాయో ప్రస్తుతం కూడా నిమజ్జనానికి ఇక్కడ క్యూ కట్టాయని చెప్పవచ్చు. మరొక 2 రోజుల పాటు కూడా నిమజ్జన వేడుకలు జరగనున్నట్లయితే అధికారులు అంచనా వేసిన నేపథ్యంలో క్రేన్లన్నీ కూడా ప్రధానంగా ఉన్నటువంటి భారీ క్రేన్లు సైతం అక్కడే ఉన్నాయి. ఎందుకంటే భక్తులకు సంబంధించి ఏదైతే ఇటు విఘ్నాలు ఎక్కడికైతే రావడం తగ్గుతుందో అప్పటి వరకు కూడా ఇటు వినాయకునికి సంబంధించినటువంటి నిమజ్జన ఏర్పాట్లకు ఏదైతే ఏర్పాటు చేశారో ఈ క్రేన్లన్నీ కూడా ఇక్కడే ఉండేందుకైతే ఇటు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటా ఉంది. మనం చూస్తున్నాం, ఏదైతే నిమజ్జన సమయంలో ఇటు 300 వరకు కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో అయితే భారీ క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా చూసినట్లయితే 600కు పైగా క్రేన్లను
ఇటు అయితే అందుబాటులో ఉంచినటువంటి జిహెచ్ఎంసీ ప్రస్తుతం కూడా క్రేన్లన్నీ ఎక్కడే ఉన్నాయి, ఎక్కడెక్కడే ఉండి సేవలు అందిస్తున్నాయి. చాలా వరకు విగ్రహాలు నిమజ్జనానికి రావడంతో అయితే ఇటు భక్తులు కూడా ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్ ద్వారా గమనించవచ్చు. గణపతి నిమజ్జనం ప్రస్తుతం కూడా కొనసాగుతున్నటువంటి ఒక దృశ్యాన్ని అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్పై చూడవచ్చు. ఎందుకంటే గణపతి నవరాత్రి ఉత్సవాలు పూర్తయిన అనంతరం 16 రోజుల పాటు కూడా 17 రోజుల పాటు కూడా గణపతిని పూజించేటువంటి భక్తులు ఉంటారు. వీరికి సంబంధించి ఉత్సవ సమితి ముందే డిసైడ్ చేసుకున్న విధంగా అయితే 10 రోజులు 11 రోజులు అనంతరం 16, 17 రోజులు కూడా ఈ యొక్క కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు నిమజ్జనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పీపుల్ ప్లాజా వద్ద మనం ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. ఎందుకంటే మరొక 2 రోజుల పాటు కూడా ఇటు నిమజ్జనాలు జరిగే అవకాశం ఉందని అధికారులు ముందే అంచనా వేయడం జరిగింది. ఈసారి మనం కనుక గమనిస్తే హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు 3 లక్షల వరకు కూడా గణపతి మండపాల సెట్టింగ్లు అయితే ఏర్పాటు చేసినట్లు ఇటు పోలీసు లెక్కల ప్రకారం తేలింది. అంతేకాకుండా మనం చూడవచ్చు ఇప్పటికీ 1,50,000కు మించి అయితే విగ్రహాలు నిమజ్జనం జరిగాయి. ఇంకా చాలా వరకు ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి బేబీ పాండ్లు కానీ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పెద్ద చెరువులు ఏదైతే ఇటు కాప్రా కానీ సరూర్ నగర్, కూకట్పల్లి, ఐడియల్ చెరువుతో పాటు తదితర ప్రాంతాల్లో చెరువుల వద్ద కూడా భారీ క్రేన్లను అయితే ఇటు జిహెచ్ఎంసీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడినాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇటు గణపతి నవరాత్రి ఉత్సవాలే కానీ ఈ యొక్క నిమజ్జన వేడుకలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించిన నేపథ్యంలో అయితే అధికారులు ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీస్ శాఖ, ట్రాఫిక్, రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు చెరువుల వద్ద నిమజ్జనం జరుగుతున్నటువంటి యొక్క ప్రక్రియను అయితే ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ యొక్క నిమజ్జనం అనంతరం కూడా చెరువులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని క్లీనింగ్ చేసేటువంటి ప్రక్రియ కూడా అన్ని చెరువుల వద్ద కూడా కొనసాగుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఇటాచీ వెహికల్ ఏదైతే వాటర్లో ఉండి పనిచేసేటువంటి జేసీబీలు ఇటాచీల సహాయంతో అయితే లోపల అడుగు భాగంలో పేరుకుపోయినటువంటి ఏదైతే స్క్రాప్ కానీ పీచు ఏదైతే ఉంటుందో ఆ పీచు మొత్తాన్ని కూడా ఇటు ఒడ్డుకు వేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఒకవైపు తొలగింపులు, మరొక వైపు నిమజ్జనం జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి మనం గమనించవచ్చు ఆ జేసీబీ ఏదైతే ఉందో పక్కకు జరిపిన అనంతరం ఇక్కడే ఉన్నటువంటి సిబ్బంది కూడా వాటిని తీసి వేస్తున్నారు. అంతేకాకుండా స్క్రాప్ సంబంధించి అయితే స్క్రాప్ను కూడా సేకరిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఇటు పీపుల్స్ ప్లాజా వద్ద మొత్తం కూడా ఈ స్క్రాప్ సేకరించేందుకు సుమారు 50 మందికి పైగా సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. ఎందుకంటే నీళ్ళల్లో ఉన్నటువంటి ఇనుప ఏదైతే స్క్రాప్ ఉంటుందో దాన్ని సేకరించేటువంటి పనిలో కూడా ఉన్నారు. అంతేకాకుండా ఈ పీచు మొత్తాన్ని తొలగించి తద్వారా ఇక్కడి నుంచి అయితే డంపింగ్ యార్డ్లకు సమీపంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లు అక్కడి నుంచి అయితే మనం చూడవచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం డంపింగ్ యార్డ్లలో ఉన్నటువంటి చెత్త మొత్తాన్ని కూడా ఇటు జవహర్ నగర్ తరలించేందుకైతే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో మనం చేస్తే ట్యాంక్ బండ్కు చుట్టూ ఉన్నటువంటి ఇటు పీపుల్ ప్లాజా కానీ అటు ఎన్టీఆర్ మార్గ్తో పాటు అదేవిధంగా రాణిగంజ్ వెళ్ళేటువంటి ప్రాంతంలో కూడా నిమజ్జనం అనేది కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే యథావిధంగా కొనసాగుతున్నాయి. మనం చూడవచ్చు భారీ క్రేన్లన్నీ కూడా ఇక్కడే ఉండడం జరిగింది. అంతేకాకుండా మరొక 2 రోజుల పాటు కూడా అధికారులు అయితే ఈ యొక్క ఏర్పాట్లను చేసేందుకైతే ఇక్కడ అన్ని రకాల క్రేన్లను అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి అయితే ట్యాంక్ బండ్ సమీపంలో కొనసాగుతుంది ప్రస్తుతం. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.